హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎడ్యుకేషన్ కింగ్స్ 90. ఈరోజు మనం ఈ వీడియోలో బీఎస్సీ మ్యాథమెటిక్స్ నుంచి గ్రూప్ థియరీ మేజర్ వాళ్ళకి మైనర్ వాళ్ళకి ఇద్దరికి వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్తాను అనమాట. సో సేమ్ సిలబస్ ఇద్దరికి గ్రూప్ థియరీ నుంచి యూనిట్ వైజ్గా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూసుకుందాం అనమాట. సో ఫస్ట్ మీరు ఎక్కడ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. నేను 3 ఇంపార్టెంట్ థీరమ్స్ చెప్తాను. అవి స్టాండర్డ్గా నేర్చుకుంటే కన్ఫామ్గా ఆ 3 థీరమ్స్ వచ్చేలాగా ఉన్నాయన్నమాట. సో ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే మీకు బాగా అర్థమవుతుంది అనమాట. సో ఫస్ట్ యూనిట్ 1 వచ్చేసరికి ప్రూవ్ దట్ ద సెట్ nth రూట్ ఆఫ్ యూనిటీ అండ్ మల్టిప్లికేషన్ ఫార్మ్ ఆఫ్ ఫైనైట్ అబిలియన్ గ్రూప్. ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఒకసారి చూసుకోండి అనమాట, వెరీ వెరీ ఇంపార్టెంట్, ఖచ్చితంగా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అనమాట. సో ఈ 2 క్వశ్చన్స్లో క్యాన్సిలేషన్ లాస్ ఈజ్ గ్రూప్ కదా, ఈ 2 క్వశ్చన్స్లో ఒకటి వచ్చేలా కూడా ఉంటుందన్నమాట. సో ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్ అని చెప్పినాయి, ఫస్ట్ నేర్చుకోండి. నెక్స్ట్ రిమైనింగ్వి నెక్స్ట్ నేర్చుకోండి అనమాట. సో ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇది కూడా 10 మార్క్స్కి వచ్చే ఛాన్సెస్ ఉందన్నమాట. సో ఇవన్నమాట వెరీ వెరీ ఇంపార్టెంట్ అని చెప్పినాయి, కన్ఫామ్గా చూసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసరికి యూనిట్ 2 నుంచి స్టేట్ అండ్ ప్రూవ్ లాగ్రాంజెస్ థీరం, ప్రూవ్ దట్ ఏ ఫైనైట్ నాన్ ఎంప్టీ గ్రూప్. చూసుకోండి ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్ అని చెప్పినవి మాత్రం బాగా చూసుకొని నెక్స్ట్ ఇంపార్టెంట్ అని చెప్పినవి చూసుకుంటూ ఉండండి. సో ఇవన్నమాట. సో ఇక్కడ ఇది ఉంది కదా, ఆర్డర్ యొక్క డెఫినేషను, ఇవి 2 నేర్చుకోవాలన్నమాట. సో చాలా ఇంపార్టెంట్, 5 మార్క్స్కి వచ్చే ఛాన్స్ ఉంది, అలాగే 10 మార్క్స్కి కూడా వచ్చే ఛాన్స్ ఉందన్నమాట. సో నెక్స్ట్ ఇది ప్రాబ్లమేటిక్గా ఉంటుందన్నమాట, ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇవి వచ్చేసరికి సెకండ్ యూనిట్ నుంచి. నెక్స్ట్ థర్డ్ యూనిట్ నుంచి వచ్చేసరికి ఇక్కడ నార్మల్ సబ్ గ్రూప్స్, ఇందులో ఫస్ట్ది సెకండ్ది అండ్ థర్డ్ వన్ ఫోర్త్ వన్ కూడా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ 5th అవి చూసుకున్న తర్వాత 5th 6th 7th చూసుకోండి అనమాట. సో ఇవి చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇదే యూనిట్ నుంచి వచ్చేసరికి ఇక్కడ చూస్తున్నాం కదా, సబ్ గ్రూప్ ఇండెక్స్ 2 అని, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. నెక్స్ట్ ఇంటర్సెక్షన్ ఆఫ్ 2 నార్మల్ సబ్ గ్రూప్స్, అది కూడా ఇంపార్టెంటే. నెక్స్ట్ ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. సో ఈ 10 క్వశ్చన్స్లో మ్యాక్సిమం చూసుకోండి, నేను ఇంపార్టెంట్ అయినవే మ్యాక్సిమం ఇవ్వడానికి ట్రై చేశాను అనమాట. నెక్స్ట్ యూనిట్ 4 నుంచేసరికి స్టేట్ అండ్ ప్రూఫ్ ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ హోమోమార్ఫిజం ఆఫ్ గ్రూప్స్, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. నెక్స్ట్ ఇది కూడా ఇంపార్టెంట్ అనమాట. సో ఇక్కడ చూస్తున్నాం కదా ఈ 3 క్వశ్చన్స్, నెక్స్ట్ ఈ 2 క్వశ్చన్స్ అనమాట. ఆ 3 క్వశ్చన్స్ చూసుకున్న తర్వాత టైం ఉంటే ఆ 2 క్వశ్చన్స్ కూడా చూసుకోండి అనమాట. నెక్స్ట్ యూనిట్ 5 నుంచి వచ్చేసరికి పర్ముటేషన్స్ అండ్ సైక్లిక్ గ్రూప్స్ అనమాట. ఇందులో ఫస్ట్ది వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట, స్టేట్ అండ్ ప్రూవ్ కెరళస్ థియరమ్. మ్యాక్సిమం 100% ఇదే వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అనమాట. సో ఇక్కడ నెక్స్ట్ ఇది కూడా ఈ 5 మార్క్స్కి అనమాట. ఈ సెకండ్ 1, 4th 1, 5th 1, 6th 1, 7th 1, 8th 1, ఇవన్నీ 5 మార్క్స్కి వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి అనమాట. సో ఈ 12 క్వశ్చన్స్ అనమాట. ఈ 12 క్వశ్చన్స్ నేర్చుకుంటే ఇందులోనే 10 మార్క్స్ అండ్ 5 మార్క్స్ వస్తాయి అనమాట. సో నేను ఇందాక చెప్పాను కదా స్టాండర్డ్గా వచ్చే 3 థియరమ్స్ అని, అందులో ఫస్ట్ వన్ వచ్చేసరికి ఇదేనమాట, స్టేట్ అండ్ ప్రూవ్ కెరళస్ థియరమ్. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ ఉంది కదా ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ హోమోమార్ఫిజం ఆఫ్ గ్రూప్స్ అని, ఇది. నెక్స్ట్ వచ్చేసరికి యూనిట్ 2 నుంచి ఉంది కదా లాగ్రాంజెస్ థియరమ్ అని చెప్పి, ఆ థియరమ్ అనమాట. సో ఈ 3 థియరమ్స్ కన్ఫామ్గా నేర్చుకోండి, ఇవి నేర్చుకుంటే కన్ఫామ్గా మీరు పాస్ అయిపోతారనమాట, మ్యాక్సిమం ఛాన్సెస్ ఉన్నాయి. ఈ 3 నేర్చుకుంటేనే పాస్ అవ్వడానికి. పోయినసారి బీఎస్సీ వాళ్ళకి ఈ 3 థియరమ్స్ వచ్చాయన్నమాట, మేజర్ వాళ్ళకి వచ్చాయి, మైనర్ వాళ్ళకి వచ్చాయి చెప్పినట్టుగానే. సో ఈ 3 థియరమ్స్ మాత్రం మర్చిపోకుండా నేర్చుకోండి. నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అని చెప్పాను కదా, అవి కూడా నేర్చుకోండి. నేను చెప్పినవన్నీ నేర్చుకుంటే మ్యాక్సిమం 50+ గెయిన్ చేస్తారనమాట. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే లైక్ చేయండి, అండ్ మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి.